హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 41. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయ్యో, నా మతి మండ. పిల్లలు కంటికి కానరాగానే ఉన్న కోపాన్ని చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టినాను. పొద్దుగాల నుంచి ఏమైనా తిన్నారో లేదో. అయినా ఇల్లు విడిచి ఎందుకెళ్ళాలి? పెద్దవాళ్ళు ఒక మాట అంటే పడకూడదా? ఊరుకుంటే ఏమైతాది? పెట్టే చెయ్యి, ఒక మాట అంటే ఏటి అంత ఉలుకు అని తనలో తానే మాట్లాడుకుంటూ మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చి, పొద్దుగాల నుంచి ఏమైనా తిన్నారా లేదా మరొక వైపుకు చూస్తూ అడుగుతోంది. ఏమీ తినలేదమ్మా. ఏందబ్బాయి గారు, ఏమీ పెట్టించలేదా? అయ్యో, పొద్దుగాల నుంచి అట్టాగే ఉన్నారా? రండి తిందురు గాని. ఇంకొకసారి ఇట్ట చేస్తే ఊరుకోను. నేను అసలే మంచిదాన్ని కాదు అంటూ 2-3 ప్లేట్లు తీసుకువచ్చి అందరికీ వడ్డించింది. క్షణంలో కోపం, క్షణంలో ప్రేమ చూపిస్తున్న తాయారు ప్రవర్తనకి ఇన్ని రోజులు అర్జున్ బాధని తాను స్వయంగా చూడటమే కారణమని అర్థం చేసుకున్నారు వాళ్ళు. కళ్ళల్లో ఆటోమేటిక్గా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి రూపకి. అర్జున్కి ఎవరో ఫోన్ చేయడంతో బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాడు. అర్జున్తో మాట్లాడాలని రూప కూడా బయటికి వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ ఇటు తిరిగి చూసేసరికి రూప కన్నీళ్లతో నుంచుని ఉండడం చూస్తూ, 1 మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పి వెంటనే కాల్ కట్ చేసి, ఏమైంది రూపా అడిగాడు అర్జున్. సార్, ఐ ఆమ్ రియల్లీ సారీ సార్. మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టాను తడబడుతూ అంది. రూపా, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇకపై మాత్రం ఇలా బాధ పెట్టకు. నేను తట్టుకోలేను రూపా. రేపు మా ఊరు వెళ్దాం, రెడీగా ఉండు. మా వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను, ముఖ్యంగా మా నానమ్మకి. తనతో చెప్పాను నేను, నానమ్మ, నా మనసుకు నచ్చిన అమ్మాయి నాకు కనిపించగానే నీ దగ్గరికి తీసుకువస్తాను అని. నిన్ను తీసుకువెళ్ళి ఆవిడ ముందు నిలబెడతాను. నువ్వు ఆలోచించు రూపా, నేను నీ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఇష్టం లేకపోతే జర్నీకి రెడీ అవ్వద్దు. ఎప్పట్లాగా కాలేజీకి వెళ్ళిపో. ఇష్టమైతే రేపు నాతో మా ఊరు రావడానికి రెడీ అవ్వు, వ్యాన్ వస్తుంది అంటూ ఒక్క నిమిషం రూప కళ్ళల్లోకి చూస్తూ, నీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని పైకి వెళ్ళిపోయాడు అర్జున్. రండి, భోజనం వడ్డించాను. తాయారు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. తాయారు, సార్ తిన్నారా? ఆయన మార్నింగ్ టిఫిన్ తిన్నారు కదా, కొంచెం సేపు ఆగుతారులే అమ్మా. మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, ముందు మీరు తినండి. రూప ఏమీ మాట్లాడలేదు. తాయారు పెట్టింది సైలెంట్గా తింటోంది. చూడండమ్మా, ఇంకొకసారి ఇలా తెలివి తక్కువ పని చెయ్యమాకండి. చదువుకున్న పిల్లలు, తెలివి ఉండాలి కదా. ఎవరో ఏదో అన్నారని మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారా? ఏదైనా కష్టం వస్తే నాతో చెప్పండి, అర్జున్ సార్తో చెప్పండి. అంతేగాని ముందు వెనక ఆలోచించకుండా ఏది పడితే అది చెయ్యకండి. ఆడపిల్లలు వయసులో ఉన్నారు. ఒంటరిగా బయట ప్రపంచంలో బ్రతకడం చాలా కష్టం. ఆ భగవంతుడి దయ వల్ల జడివానలో కొట్టుకుపోతున్న మీ జీవితాలకు అర్జున్ సారు ఒక సెట్టు మాదిరి మీకు నీడిచ్చినారు. వదులుకోమాకండమ్మా. మళ్ళీ మళ్ళీ అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రాడు. మీకు తెలవదు అర్జున్ సార్ మీ గురించి ఎంత బాధపడినారో తెలుసా? ఆ బాబు హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైనాదో రోజు చూస్తున్నాను. నాకు తెలుసు. సినబాబు దగ్గర 4 ఏళ్ల నుంచి ఉంటున్నాను. ఏ రోజు ఎంత పెద్ద విషయం వచ్చినా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదమ్మా. మొదటిసారి చిన్న పిల్లాడి మాదిరి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయినాను. కడుపు తరుక్కుపోయినది. నీ మీద సానా కోపమైనది. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూశాకనే
ఆ బాబు మొహం వెలిగిపోతుండాది. సిరునవ్వు నవ్వుతుండాడు. చూడమ్మా, సినబాబు గారు నీ మీద మనసు పడ్డాడు, ఇష్టపడుతుండాడు. నువ్వేదో అదృష్టం చేసుకుంటావు, అందుకనే ఆ బాబు నిన్నిష్టపడుతుండాడు. ఆ బాబుకేం తక్కువ చెప్పు? కో అంటే కోటి సంబంధాలు, కానీ అవన్నీ కాదని వాళ్ళమ్మతో కూడా దెబ్బలాడి నిన్ను చేసుకుంటా అంటే నీకు నొప్పైతాందా? వాళ్ళ మరదల్ని కూడా కాదన్నాడు నీకోసం, తెలుసా? కోట్ల ఆస్తి ఉందమ్మా అబ్బాయి గారికి. అదంతా నీ ముందు దిగదుడుపు అనుకుంటున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈసారి దెబ్బతీమాక, మళ్ళీ ఆశ పెట్టి దూరం కామాక. తట్టుకోలేరమ్మా, ప్రేమగా అనునయంగా చెప్పింది తాయారు, పవిట కొంగుతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. రూపకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడలేదు. తాయారు చెప్పిందంతా వింది. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ తనలో తానే ఆలోచిస్తోంది. చెల్లెలి వైపు చూస్తూ, ఏంటి ఇంకా ఈ ఆలోచన ఏంటి? తన వైపే చూస్తూ అంది దీప. అక్క, అర్జున్ సార్ నాకు ఇలా టైం పెట్టడం నాకేమీ నచ్చట్లేదు. మార్నింగ్ రెడీగా ఉండు, ఇద్దరం కలిసి ఊరికి వెళ్దామని అంత డైరెక్ట్గా చెప్పేశారు. రూపా, నువ్వు మర్చిపోయినట్లున్నావు. ఆయన నీకు ఆప్షన్ కూడా ఇచ్చారు. నీకు ఇష్టం లేకపోతే కాలేజ్కి వెళ్ళిపోమన్నారు కదా. నాకు ఇంకా క్లారిటీ రాలేదక్క. అయినా ఎలా ఒప్పుకుంటాను? అసలు అర్జున్ సార్కి నేను కరెక్ట్ మ్యాచ్ కాదు. మన బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అర్జున్ సార్ ఫ్యామిలీ నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తుందా? రూపా, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. అదంతా అర్జున్ సార్ చూసుకుంటారు. నువ్వు ఆయన దగ్గర ఏ విషయమూ దాచిపెట్టలేదు. నీ గురించి మొత్తం అర్జున్ సార్కి తెలుసు. ఓన్లీ నువ్వొక్కటే ఆలోచించు. ఆయనంటే ఇష్టం ఉంటే చక్కగా అందంగా రెడీ అవ్వు, లేదు ఎప్పటిలాగే కాలేజీకి వెళ్ళిపో. ఆయనే అర్థం చేసుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో రూపా, ఇప్పుడు నువ్వు అర్జున్ సార్ని వద్దు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నువ్వు నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఛాన్స్ ఇచ్చినట్లే అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా అర్జున్ సార్ని మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తారు. నీ మరదలు పిల్ల నీకు నచ్చకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా చూస్తాంరా అంటూ చాలా ఫోర్స్ చేస్తారు. అంతేకాని ఆయన్ని మాత్రం అలా ఒంటరిగా వదిలిపెట్టరు. ఆ తర్వాత ఎప్పటికో నువ్వు రియలైజేషన్ అయినా ఏ లాభమూ ఉండదు. గతాన్ని తలుచుకుని తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా అర్జున్ సార్ జీవితంలో తిరిగి నువ్వు అడుగు పెట్టడానికి ఉండదు. నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితం స్పాయిల్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఇప్పుడు నీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అక్కగా నేనైతే నీకొక్కటే చెప్తాను, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో. అర్జున్ సార్ లాంటి అబ్బాయి నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం. నువ్వు నాతో చెప్పినా చెప్పకపోయినా నీ మనసేంటో నాకు తెలుసు రూపా. చాలాసార్లు నేను కూడా గమనించాను. రాత్రి అయితే చాలు చాలా చాలా ఏడ్చేదానివి. 1కి 10 సార్లు అర్జున్ సార్ ఫోటో నువ్వు చూడడం నేను చూశాను. ఒక ఆడపిల్లగా నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. అర్జున్ సార్కి బాధ చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ నీకు నేనొక్కదాన్నే. నీ అంతట నువ్వే నాతో చెప్తావు, నీ బాధని పంచుకుంటావు అనుకుంటున్నాను. కానీ లేదు, ఈ విషయం నా దగ్గర కూడా నువ్వు దాచిపెడుతున్నావు. అలా కాదక్క, రూప మాట్లాడబోతోంది. పర్వాలేదు, ఇప్పుడేమీ మాట్లాడకు. నువ్వు నాతో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. కాత్యాయని గారు అన్న మాటలు మనసులో ఉంచుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నిజంగా నువ్వే తప్పు చెయ్యలేదు రూపా. అదంతా నీ మీద పడ్డ నింద. ఇప్పుడు గనక నువ్వు ఆవిడ మాటలకు భయపడి అర్జున్ సార్ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆవిడన్న మాటలన్నీ నిజమవుతాయి. అర్జున్ సార్ ఫ్యామిలీ దృష్టిలో నువ్వు నిజంగా తప్పు చేసిన దానివవుతావు. ఏ తప్పు చెయ్యకుండా నేను తప్పు చేశాను అని నువ్వే ఒప్పుకున్నట్లవుతుంది. అలా మాత్రం చెయ్యకు రూపా, ప్లీజ్, రిక్వెస్ట్గా వస్తున్న కన్నీళ్లతో అడిగింది దీప. అక్క, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? కన్నీళ్లు తుడుస్తూ దీపని దగ్గరగా తీసుకుంది రూప. రూపా,
నాకంటూ ఒక జీవితం లేకుండా ఇలా జీవశ్చవంలాగా బ్రతుకుతున్నాను. కనీసం నువ్వైనా సంతోషంగా ఉంటే చాలని చిన్న కోరిక. అక్క, ప్లీజ్ అలా మాట్లాడకు. నీకు 26 ఏళ్ళే, అంతే. వయసు ఏమీ అయిపోలేదు. చాలా ఫ్యూచర్ ఉంది. నువ్వు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం రికవరీ అవుతున్నావు. నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. దీప కళ్ళు తుడుస్తూ, తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుస్తూ కాన్ఫిడెంట్గా అంది రూప. హాల్లో ప్లేట్స్ సౌండ్స్ అవుతుంటే గమనించి, అక్క నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను అంటూ హాల్లోకి వచ్చి చూసింది. అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న డిషెస్ అన్నీ ఒక్కొక్కటి తీసి చూస్తున్నాడు. ఏంటి సార్, ఆకలి వేస్తోందా? హా, అవును రూపా, ఈ తాయారు వంటలు తినలేక చచ్చిపోతున్నాను. ఉప్పు కారం ఎక్కువ వేసేస్తుంది, లేకపోతే అస్సలు వేయదు. ఏంటో ఈ వంటకం పేరు అర్థం కావట్లేదు. మొహం అదోలాగా పెట్టి ఆ గిన్నెలోకి చూస్తూ, తప్పదు, ఏదో ఒకటి తినాలి కదా అన్నాడు అర్జున్. అర్జున్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుతూ, సార్ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? నేను మీకోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేసి తీసుకువస్తాను. ఇప్పుడా? టైం ఎంత అయిందో చూసావా? పర్వాలేదు సార్, 10 నిమిషాలు అంటూ వంటింట్లోకి వెళ్ళి స్టవ్ పై బాండీ పెట్టి నూనె పోసి ఉల్లిపాయలు గబగబా కట్ చేసుకుని శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం అన్నీ గబగబా కలిపి వేడిగా ఆనియన్ పకోడీ వేసి తీసుకువచ్చి అర్జున్ ముందుంచింది. ఏంటి, రాగానే వంటలక్క ప్రోగ్రాం మొదలుపెట్టావా? వాటి వైపు చూస్తూ రూపని అడిగాడు అర్జున్. మీరే కదా సార్ ఇందాక వ్యాన్లో అడిగారు, ఆనియన్ పకోడీ నా కోసం చేసి పెడతావా అని. బాగానే గుర్తుపెట్టుకున్నావు. సరే వడ్డించు. రూప వడ్డిస్తూ ఉంటే అర్జున్ ఒక పట్టు పడుతున్నాడు. రియల్లీ రూపా, నీ చేతుల్లో అమృతం ఉంది. ఎన్ని రోజులైందో ఇలా తిని. నిన్నెవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతుడు అని ఒక్కసారి రూప వైపు చూసి, అరే అది నేనే కదా, ఐఎమ్ లక్కీ ఫెల్లో. అర్జున్ అలా నవ్వుతూ అనడం చూసి రూప అర్జున్ వైపు చూస్తూ తనకి తెలియకుండానే వచ్చేస్తున్న సిగ్గుని నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ అలా ఉండిపోయింది. రూప ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ కనురెప్పలు ఎగరేస్తూ, ఏంటి అలా చూస్తున్నావు అన్నట్లు కళ్ళతోనే అడిగాడు అర్జున్. ఏమీ లేదు అన్నట్లు తల ఇటు అటు పిచ్చిగా తల ఊపుతూ అర్జున్ని ఫేస్ చేయడం కష్టంగా అనిపించి, వంటింట్లో పని ఉంది సార్ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్న రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. వంటింట్లో నీకే పని లేదని నాకు తెలుసు, ఇక్కడే ఉండు, కాసేపు కబుర్లు చెప్పు, మాట్లాడుతూ నాకు వడ్డించు, నేను చూస్తూ నీతో మాట్లాడుతూ తింటాను సూటిగా రూప కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ అలా చూస్తుంటే రూపకి అసలు మాటలే రావట్లేదు. సార్ నిజంగానే వంటింట్లో పని ఉంది. అర్జున్ తన వైపు అలాగే చూస్తుంటే ఎదుర్కొండా కూర్చోలేక కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంది రూప. ఏంటి అంత ఇంపార్టెంట్ పని? అయినా ఇప్పుడు నైట్ 10 అవుతుంది, ఇంకేం పనులుంటాయి? మిగిలిన పని తయారు చూసుకుంటుందిలే. ఇంటికి రావడంతోనే అన్ని పనులు నువ్వే చేసేయాలని అనుకోకు. తయారుంది కదా, తను చూసుకుంటుంది. ముందు ఇది చెప్పు, రేపు నువ్వు చీర కట్టుకుంటున్నావా, చుడీదార్ వేసుకుంటున్నావా? అర్జున్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా ఫేస్ పెట్టి, ఎందుకు సార్ అలా అడుగుతున్నారు? అంటే రేపు మా నానమ్మ, తాతగారు, మా నాన్న వాళ్ళందరూ నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను నిన్ను తీసుకుని వస్తానని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో వాళ్ళు నిన్ను చూసిన ఫస్ట్ లుక్లోనే ఇంప్రెస్ అవ్వాలి కదా. కోర్స్ నీకే డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఎలా అయినా బాగానే ఉంటావు. రూప వైపు చూస్తూ చిన్న నవ్వుతూ అన్నాడు అర్జున్. ఆ మాటలకు రూప ఆశ్చర్యంగా, అసలు మాట్లాడేది అర్జున్ సారేనా? నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారా ఇప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలా? ఇలా అయోమయంగా ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. చీర కట్టుకుంటే ఇంకా బాగుంటావు కదా, ప్లీజ్ నా కోసం రేపు చీర కట్టుకో. సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏదేదో ఏమిటి? ఆల్రెడీ నీతో చెప్పాను కదా, రేపు ఎర్లీ మార్నింగ్ 8కి మన ప్రయాణం. జస్ట్ 3 అవర్స్ జర్నీ.
మా ఊరు తీసుకువెళ్తాను. నీకు మా ఊరు చాలా నచ్చుతుంది. పక్కా పల్లెటూరు మా ఊరు. ఎటు చూసినా పచ్చని ప్రకృతి, ఆత్మీయంగా పలకరించే మనుషులు. మనం ఇక్కడ లేవాలంటే అలారం పెట్టుకుంటాము, కానీ అక్కడ కోడి కూతలే. ఎర్లీ మార్నింగ్ మా పొలం దగ్గరికి వెళ్దాము. అప్పుడే తెల్లవారుతూ పచ్చని పైరు ఊగుతూ ఉంటే, సూర్యోదయం అవుతూ ఉంటే, ఆ కిరణాల స్పర్శని ఆస్వాదిస్తూ ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా. మా ఊరిలో ఉండే చెరువు చాలా పెద్దది. ఎంత ఎండలు వచ్చినా అస్సలు ఎండదు. ఆ చెరువులో గట్టు మీద పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకు కట్టి ఉండే ఉయ్యాలలు, పట్టుపరికి నీళ్ళలో ఆడపిల్లలు ఊగుతుంటే వాహ్, చూడడానికి రెండు కళ్ళు చాలవు. రేపక్కడికి వెళ్దాం. నువ్వు కూర్చో, నేను ఉయ్యాల ఊపుతాను. నువ్వు చాలా చాలా ఎంజాయ్ చేస్తావు. గాల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది తెలుసా. మా నానమ్మ ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆవుకి గోపూజ చేస్తుంది. దాని చిన్న దూడ ఎంత బాగుంటుందో. దాని మెడలో చిన్న చిన్న గంటలు, కాళ్లకు గజ్జలు కట్టి మా నానమ్మ భలే అలంకరణ చేస్తుంది. పాలు తాగి అది చెంగు చెంగున పరుగులు పెడుతుంటే నేను దానితో పోటీ పడేవాడిని చిన్నప్పుడు తెలుసా. డ్యూటీ కోసం ఇక్కడ సిటీలో ఉంటున్నాను, కానీ మా ఊరిని నేను చాలా చాలా మిస్ అవుతున్నాను రూపా. ఒక వీక్ సెలవు పెట్టి మనమిద్దరం అక్కడికి వెళ్దాము. ఏమంటావు? వస్తావా? బొమ్మలాగా అర్జున్ చెప్పే మాటలన్నీ వింటూ అర్జున్ వైపే చూస్తూ కూర్చుంది రూప. ఏయ్ రూపా, నిన్నే. వస్తావా లేక లాస్ట్ మినిట్లో ఏమైనా అబ్జెక్షన్ పెడతావా? కొంచెం డౌట్గా రూప వైపు చూస్తూ అడిగాడు. మీ ఊరు గురించి మీరు అంత చక్కగా చెప్తుంటే నాకు రావాలని ఉంది సార్, కానీ భయంగా అనిపిస్తోంది. అక్కడికి వచ్చాక నా వల్ల మీ ఫ్యామిలీలో ఇంకా ఇంకా గొడవలు అవుతాయేమో. అదంతా నేను చూసుకుంటాను. ఫైనలీ నీకు రావడం ఇష్టమేనా? రూప ఏమీ మాట్లాడట్లేదు. చిన్న నవ్వు నవ్వుతూ తలదించుకుంది. అక్కకి టాబ్లెట్లు ఇవ్వాలి సార్ అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్న రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. ఎక్కడికి వెళ్ళిపోతావు? అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకో అంటూ వెళ్తున్న రూప చెయ్యి పట్టుకుని గట్టిగా లాగి తన ఎదుర్కొండ కుర్చీలో కూర్చోపెట్టుకున్నాడు. రూప అర్జున్ చెయ్యి చిన్నగా విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తోంది. ఇక్కడే కూర్చో, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. నీతో మాట్లాడాలి. అండ్ నీ వంట సూపర్, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాను. థ్యాంక్ యూ అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు తుడుచుకుని వచ్చాడు అర్జున్. సో నీకు మా ఊరు రావాలని ఉంది, కానీ ఏదైనా గొడవ జరుగుతుందేమో, నీ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతున్నావు, అంతేనా? అవును అన్నట్లు చిన్నగా తల ఊపింది రూప. అయితే నీకు రావడం ఇష్టమే కదా? తల ఊపింది తప్ప ఏమీ మాట్లాడట్లేదు. నేను నిన్నొకటి అడిగాను, గుర్తుందా? చిన్నగా కళ్ళెత్తి అర్జున్ వైపు చూసి తన వైపే చూస్తున్న అర్జున్ చూపులకు సిగ్గుపడుతూ మళ్ళీ తలదించేసుకుంది రూప. ఏంటి, గుర్తుందా లేదా? రూప గెడ్డం పట్టుకుని చిన్నగా తన తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అర్జున్. అప్పుడే తాయారు అటుగా వస్తూ అర్జున్ రూప గెడ్డం పట్టుకుని మాట్లాడడం చూసి తనలో తానే తెగ మురిసిపోతూ మెలికలు తిరిగిపోతూ చేతులు నలిపేసుకుంటూ, అయ్య బాబోయ్, చిన్నబ్బాయి గారు చిన్నమ్మాయి గారు ప్రేమించుకుంటుంటారు, నేనిప్పుడు అటు పోకూడదు అనుకుంటూ దీప ఉన్న గదిలోకి అర్జున్ రూప గమనించకుండా చిన్నగా వెళ్ళిపోయింది. తాయారు గదిలో నుంచి కొంచెం కొంచెం చూస్తూ ఉండడం దీప గమనిస్తోంది. ఏంటి తాయారు, ఏం చూస్తున్నావు? పెద్దమ్మగారు, సప్పుడు సేమాకండి, వాళ్ళు ప్రేమించుకుంటుంటారు అంది తాయారు. ఏంటి తాయారు, నాకేం అర్థం కావట్లేదు. హై బాబోయ్, వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు హీరో హీరోయిను చూస్తున్నట్టు ఉందాది నవ్వేసుకుంటూ మెలికలు తిరిగిపోతూ అంటోంది తాయారు. ఏం చూస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు అంది దీప. మన అబ్బాయి గారు రూపమ్మ గెడ్డం పుచ్చుకుని కళ్ళల్లోకి చూస్తా చిన్నగా ఏదో మాట్లాడుతుండారు. చిన్నమ్మాయి గారేమో ఓ తెగ ఇదైపోతుండారు. కనురెప్పలు వాలిపోతున్నాయి. భయం భయంగా అర్జున్ బాబుని చూస్తూ సిగ్గుపడతాంది. వాళ్ళిద్దరినీ చూస్తూ రన్నింగ్ కామెంటరీ చెప్తోంది తాయారు. అబ్బా తాయారు, నువ్వు అలా చూడకూడదు, వాళ్ళు నిన్ను చూస్తారు, అలా చూడడం తప్పు కదా, ఇలా రా దీప పిలుస్తోంది చిన్నగా నవ్వుతూ.
ఆగండమ్మా, మన రూపమ్మ ఏం చెప్తుందో ఈని వచ్చేస్తాను. చిన్నబ్బాయి గారి కళ్ళల్లో ఎంత వెలుగో, రూపమ్మ మొహంలో ఎంత బిడియమో, హిహిహి అని నవ్వుతూ అంది తాయారు. నువ్వు చెప్తే వినవు. తాయారు నవ్వు చూసి తాను నవ్వుతోంది దీప. చూడు రూపా, ఏది ఉన్నా స్ట్రైట్గా చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, నీ మైండ్ సెట్, ఇవే కాకుండా ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే నీ బ్యూటీ కూడా అందుకు కారణం. నీకు కూడా నేనంటే ఇష్టం, అవునా? రూప కళ్ళల్లోకి స్ట్రైట్గా చూస్తూ అడుగుతున్నాడు అర్జున్. సార్ ప్లీజ్ అంటూ రూప అర్జున్ చేతిని తీసేసి వెళ్ళిపోతుంటే రూప చెయ్యి మళ్ళీ పట్టుకున్నాడు. ఈరోజు నీ సమాధానం నేను వినాలి రూపా. నీకు నేనంటే ఇష్టమా లేదా? ప్లీజ్ సార్, ఇలా సడన్గా అడుగుతుంటే ఏం చెప్పాలి? అర్జున్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అంది. అందుకే కదా నీకు ఆప్షన్ ఇచ్చాను. నీకు నేనంటే ఇష్టం ఉంటే మా ఊరు రా అని. ఇప్పుడేమో మా ఊరు రావడం ఇష్టమని అంటున్నావు. అయితే నేనంటే ఇష్టమే కదా. మాట్లాడు రూపా. ఇప్పుడు నేను నిన్ను మా ఊరు తీసుకువెళ్ళి మా రిలేటివ్స్ అందరికీ నాకు కాబోయే భార్య అని పరిచయం చేశాక నాకు మీరంటే ఇష్టం లేదు అని నువ్వు చెప్పావనుకో, నేనేమైపోవాలి? ఇప్పటికే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు కనిపించేదాకా సగం పిచ్చివాడిని అయ్యాను. అలాంటి షాకులు, సర్ప్రైజులు ఏమైనా ఉంటే ముందుగానే చెప్పు. అలాంటిదేమీ లేదు సార్. అయితే ఊరు రావడం ఇష్టం అంతేనా? ఇంకేం లేదా? అది కాదు. ఓయ్, ఒక్కటిస్తాను ఇంకా. ఇష్టమా ఇష్టం లేదా? స్ట్రైట్గా చెప్పవే. సార్ ఏంటి సార్ అరుస్తున్నారు అని బయటికి అని పెళ్ళాన్ని పిలిచినట్లు వే అని అంటున్నారేంటి అని మనసులో అనుకుంటోంది రూప. చూడు, ఇప్పటి వరకు సాఫ్ట్గా మాట్లాడాను, అదంతా చెవులకెక్కలేదు. ఇప్పుడు నేను ఒక్క మాట అనగానే మాత్రం చెవుకెక్కిందా? అయితే నీకు సాఫ్ట్ కార్నర్లో చెప్పకూడదన్నమాట, హార్డ్గా మాట్లాడాలి, అంతేనా? అంటూ అర్జున్ లేచి నుంచున్నాడు. రూప సడన్గా అర్జున్ లేచి నుంచోవడం చూసి ఏంటి ఏంటి సార్ అంది వెనకగా ఒక్క అడుగు వేసి భయంగా. నేనంటే నీకు ఇష్టమా లేదా? నిజం చెప్పు. నేను నచ్చలేదా? రూప వైపు అడుగులు వేస్తూ అడిగాడు. ఆహా, అలా అని కాదు సార్. మరి నచ్చానా? ఆహా, అది కాదు. సో నీ పక్కన నేను సరిపోనా? హైట్, వెయిట్ మ్యాచ్ అవ్వట్లేదా? అయ్యో సార్, మీకేం తక్కువ? అలా ఏమీ కాదు. మరేంటి నీ ప్రాబ్లం? ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఏదో ఒకటి చెప్పాలి కదా. అయ్యో ఏంటి సార్ మీరు? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఇలా నన్ను పట్టుకున్నారేంటి? అటు ఇటు పారిపోవడానికి చూస్తోంది రూప. రూప ఎటు వెళ్తున్నా చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు అర్జున్. ఎటూ వెళ్ళనివ్వట్లేదు. ఏయ్, ఏంటంటున్నావు? నేను నిన్ను పట్టుకున్నానా? ఊరికే జస్ట్ చెయ్యి పట్టుకున్నానమ్మా. మనం ఇంకా అంత డీప్గా వెళ్ళట్లేదు. అసలు ఫస్ట్ నీకు నేనంటే ఇష్టమని చెప్పు, అప్పుడు చూద్దువు గాని. ఏం చూడాలి సార్? పట్టుకుంటానో, పట్టుకుని ఎత్తుకుంటానో, ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటానో అని అర్జున్ ఏదేదో అంటుంటే, అమ్మో ఆపండి సార్, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. రూప ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, నేనేమీ వల్గర్గా మాట్లాడట్లేదు, నార్మల్గానే మాట్లాడుతున్నాను. లవర్స్ అన్నాక ఇంకా ఇంకా డీప్గా మాట్లాడుకుంటారు రూప. సార్, నాకు ప్రేమ అనేది ట్రాష్ అనిపిస్తుంది. అదంతా అబద్ధం అనిపిస్తుంది. అర్జున్ వైపు చూడలేక ఆయన ఫీల్ అవుతాడేమోనని తడబడుతూ భయపడుతూ నేల చూపులు చూస్తూ అంది రూప. ఓ అవునా? సరే అయితే ప్రేమ వద్దు, డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాను. రేపొద్దున్నే గుడికి తీసుకువెళ్ళి నీ మెడలో 3 ముళ్ళు వేసేస్తాను, సరేనా? ఆహాహా, అయ్య బాబోయ్, ఏంటి సార్ పెళ్ళి అంటున్నారు? ఎవరైనా చూస్తే బాగోదు. ఈ మాటలేంటి సార్? నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. అయినా రూపా, ఇక్కడెవరున్నారు? తాత నిద్రపోయాడు. తాయారు నా రూమ్ని క్లీన్ చేస్తోంది. మీ అక్క తన రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది. నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు రూపా, కానీ నీ నోటితో వినాలని ఆశగా ఉంది. చెప్పొచ్చు కదా
ప్లీజ్. సార్, ముందు మీ ఊరు వెళ్దాము. వాళ్ళందరికీ నేను నచ్చితే అప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తాను తడబడుతూ అంది రూప. రూప, పెళ్లి చేసుకునేది నువ్వు నేను. ఫ్యామిలీకి నచ్చుతామా నచ్చమా అన్నది సెకండ్ ఆప్షన్. ముందు నీకు నేను నచ్చాలి. నాకు నువ్వు నచ్చావని అందరికీ తెలుసు. ఆల్రెడీ అందరికీ క్లారిటీ వచ్చేసింది. నువ్వు చెప్పడానికి అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. సార్, నేను మా అక్క చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పెరిగాము. నాకు మా అక్కకి ఇద్దరికీ తెలుసు ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో. మీరు నన్ను ఇష్టపడి మీ ఫ్యామిలీని దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకరికి ఒకరు దూరమై మీరు మీ ఫ్యామిలీ నా వల్ల ఇబ్బంది పడడం నేను చూడలేను సార్. మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. ఓహో, అవునా? సో ఫైనలీ నువ్వు చెప్పేది ఇదే అన్నమాట. నువ్వు నాకన్నా నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నీకు నేను ఇంపార్టెంట్ కాదు. సిచ్యువేషన్ బట్టి నీ మనసు మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు నన్ను దారుణంగా రిజెక్ట్ చేస్తావు, అంతేనా? నేనేమో పిచ్చివాడిలాగా నీ కోసం ఫ్యామిలీతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాను. కానీ నువ్వు నా చెయ్యి పట్టుకోవడానికి కూడా ఇంతలాగా ఆలోచిస్తున్నావు. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నావు కదా, ఓకే అంటూ కోపంగా అర్జున్ అక్కడ నుంచి లేచి పైకి వెళ్ళిపోయాడు. అర్జున్ అలా వెళ్ళిపోతుంటే రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సార్, ఒక్క మాట ప్లీజ్ సార్, వెనకే వెళ్తూ పిలుస్తోంది. అర్జున్ పట్టించుకోకుండా ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి. అర్జున్ వెనకాలే వెళ్తోంది. రూపని ఏమాత్రము పట్టించుకోకుండా దడాలన తలుపు వేసేశాడు అర్జున్. ఇదంతా చూస్తున్న తాయారుకి పట్టరాని కోపం వచ్చింది. తాయారు చెప్పేది వింటూ దీపకి కూడా కోపం వస్తోంది. ఏందమ్మా మీ సెల్లికి మతిగాని పోయిందా, పిచ్చి పట్టినాదా? బంగారం లాంటి బిడ్డ అంత బ్రతిమలాడుతుంటే అర్థం చేసుకోదేమిటి? ఇక నేను చూస్తూ ఊరుకోను. ఈ రూపమ్మకి 4 చివాట్లు పెడితే గాని బుర్ర పని చేయదేమో అనుకుంటూ దీప గదిలో నుంచి బయటికి వచ్చింది తాయారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. మరీ దారుణంగా 25 మంది 27 మంది అలా ఉన్నారండి ఫాలోవర్స్. ప్లీజ్ అండి, యూట్యూబ్లో నన్ను ఎంకరేజ్ చేసినట్లే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. చిన్న చిన్న లవ్ క్లిప్పింగ్ వీడియోస్, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ ప్లాన్ చేస్తున్నాను. అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఉంటానండి. ధన్యవాదాలు.